దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రవచన గ్రంథంలో నుండి ఒక చిన్న సందేశాన్ని నేను మీకు తెలియపరుస్తాను. తీర్మానము అనే మాట మీద కొన్ని వాక్యాలు నేను చదివిస్తాను. దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాను. రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును రద్దుపరచ జాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకోవాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక చక్కటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. రాజు చేసిన ఏ తీర్మానమైనను ఏ శాసనమైనను ఎవడును రద్దుపరచజాలడు. ఏది మీరు కూడా చెప్పండి ఈ మాట. రాజు చేసిన ఏ తీర్మానమైనను ఏ శాసనమైనను ఎవడును రద్దుపరచజాలడు. అసలు ఈ మాట ఎవరికి సంబంధించింది, ఎవరు ఎవరితో అన్నారు అనే విషయాలు మనం త్వరగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతట్లో మనం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటట్లుగా పరిశుద్ధులు, భక్తిపరులు, దేవుని కొరకు శూర కార్యాలు చేసిన వారు మన పితరులు, పూర్వీకులు ఎంతోమంది ఉన్నారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానం చేస్తూ వస్తే లోతుగా కొంతమందిని కూర్చున్న వివరణ మనకు తెలియకపోయినా టకటక వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటట్లుగా ఒక 10 మంది పేర్లైనా మనం చెప్పగలుగుతాం. ఏది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 10 మంది పరిశుద్ధుల పేర్లు, పితరుల పేర్లు చెప్పండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పాలి మీరు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నాను. మీరు మొట్టమొదటిగా చెప్పాల్సిన పేరు ఏంటంటే ఆదాం పేరు చెప్పాలి. మొట్టమొదటిగా ఆదాం, ఆ తర్వాత అవ్వమ్మ. వాళ్ళల్లో నుండే తర్వాత సంతతంతను దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాడు. ఇక ఆ ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి భక్తుల వరకు అక్కడ ప్రకటన గ్రంథంలో మనకు ఆ దేవుని చేత ఎన్నుకొనబడి ఏర్పాటు చేయబడిన పద్మాసు దీపానికి పడద్రోయబడిన యోహాను వరకు ఎంతోమంది పితరులు ఉన్నారు. మనం ఎరిగిన వారు, వారిని గురించి ఎన్నో సందర్భాల్లో చదివాం, విన్నాం, నేర్చుకున్నాం, ధ్యానం కూడా చేశాం. ఇక మనం క్రమంగా ఆలోచన చేస్తే మూల పితరుడు ఆదామైతే ఆయన తరువాత నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. తన తరములో నిందారహితుడని చెప్పాడు. నోవాహు ద్వారా ఒక పెద్ద ఓడనే దేవుడు నిర్మించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత అబ్రహాం వచ్చారు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకులో నుండే యాకోబు, యాకోబు తర్వాత అంతటితో ఆదికాండం అయిపోతుంది. మోషే వస్తారు. ఆ తర్వాత యెహోషువ వస్తారు. ఇక ఆ తర్వాత ఆ చిన్న చిన్న న్యాయాధిపతులు వస్తారు. సంసోను వంటి బలవంతులు వస్తారు. దావీదు వంటి రాజులు లేచారు. యెషయా గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా లేపబడుతూ వచ్చారు. ఆ మధ్యలోనే ఆ భక్తుడైన యోబును గురించి కూడా రాయబడింది. అతడు శ్రమలో కూడా చక్కటి భక్తి చేయగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక ఆ రీతిగా మనం ధ్యానిస్తూ వెళ్తే దానియేలు కానీ, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ, ఇక మన పితరులు వీళ్ళందరూ దేవుని కొరకు ఎన్నో శూర కార్యాలు చేసిన వారు. అయితే దానియేలు గ్రంథంలో మనం ఉన్నాం. దానియేలుని గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ పూట. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానిస్తే ఈ దానియేలు అనే వ్యక్తి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, పాటల్లో కూడా పాడుకుంటున్నాం అని అంటే ఏదో మనకులాగా గుట్టుగా మౌనంగా వచ్చి దేవుని సముఖంలో ఓ పాటో ప్రార్థనో పాడుకొని చేసుకొని అట్లా వెళ్ళిపోయిన వ్యక్తి కాదండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే 6వ అధ్యాయంలోనికి రండి ఒకసారి అందరూ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఉండుటకై
120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. ఓకే. నాలుగో వచనం చదువమ్మా. అందుకు ఆ ప్రధానులు అధిపతులను ఓకే, చాలు చాలు చాలు, నా వైపు చూస్తూ వినండి. బబులోను సంస్థానంలో 120 మంది అధిపతులు ఉన్నారట. ఈ 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులు ఉన్నారట. ఈ 3 ప్రధానులలో ఒకడు ముఖ్యుడు దానియేలు. వాళ్ళు ఎంతమంది? అధికారులు, అధిపతులు ఎంతమంది? చెప్పాలి అధిపతులు ఎంతమంది? 120 మంది. ప్రధానులు ఎంతమంది? మొత్తం కలిపితే 123. ఈ 123లో దానియేలు ఒక్కడు ఒక ఆలోచనతో నడిపించబడతాడు. ఈ 122 మంది మాత్రం రాజు దగ్గర దొంగ లెక్కలు రాసి లంచాలు తీసుకోవటం, మోసం చేయటం, అన్యాయం చేయటం, అక్రమంగా సంపాదించుకోవటం చేస్తూ ఉంటాడు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ దానియేలు ధనాగారం మీద నియమించబడ్డాడు. ఈ 122 మంది సంపాదించుకోవడానికి, అన్యాయంగా దోచుకోవడానికి దానియేలు కొంచెం వారికి అడ్డంగా ఉన్నాడు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే దానియేలు మీద ఏదన్నా నింద మోపుదాం అని ఆలోచన చేసి చూశారు, కానీ దొంగ లెక్క లేదు, దొంగ చూపు కూడా దానియేలులో లేదు. విచిత్రం ఏమిటంటే 122 మంది కలగలిపి ఎంత వెతికినా అది పగలు కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు, ఏ సమయంలో దానియేలును వెతికినా ఒక్క లోపమైన దానియేలులో కనబడలేదట. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పగలైనా, మధ్యాహ్నమైనా, మధ్యరాత్రి అయినా, ఏ సమయంలో దానియేలును వెతికినా అతనిలో ఏ చిన్న మిస్టేక్ కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయారట. మరి ఎట్లా దానియేలు మీద ఏ నిందేద్దాం, ఎట్లా తప్పిద్దాం అక్కడి నుంచి? ఎందుకంటే దానియేలును అక్కడి నుంచి తప్పిస్తే వారికి అనుకూలమైన ఒక రాజును, లేకపోతే ఆ ప్రధానిని, ఒక అధిపతిని అక్కడ సెట్ చేసుకుంటే వారు అన్యాయంగా దోచుకోవడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అందుకు దానియేలును తప్పించడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏం నిందేద్దాం? సిగరెట్ తాగుతాడని వేద్దామా? వాసనైన రావాలిగా. మందు తాగుతాడని ఏమన్నా కొంచెం దానియేలు మీద ఏమన్నా పుట్టిద్దామా? వాళ్ళు ఆ రీతిగా ఆలోచన చేస్తూ వచ్చారు. ఏమన్నా ఉన్నాయేమో, అతనికి పర్సనల్గా అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో అని ఎంత వెతికినా సరే దానియేలులో ఏ లోపం వారికి కనబడలేదట. అయితే వాళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు అది ఏ సమయమైనా, ఏ సందర్భమైనా దానియేలులో కనబడిన ఒకే ఒక అలవాటు. ఏంట అలవాటు అంటే దినమునకు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరచి మోకరించి చేతులెత్తి దేవునికి మానక ప్రార్థన చేసేవాడు. చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మానక ప్రార్థన చేస్తాడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఇక లేని దాన్ని మనం ఎట్లా పులుగుతాం, ఉన్నదానికే కొద్దిగా పెయింట్ వేద్దాం అని ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక చట్టాన్ని పుట్టించారు. ఏంటంటే, రాజా, వాళ్ళ ఆలోచన ఏంటి? ఎట్లాగైనా దానియేలును ఉద్యోగంలో నుంచి తొలగించేశారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మాకు కొత్త పథకాన్ని గురించిన ఐడియా ఇప్పుడే వచ్చింది. కొంచెం ఏంటో ప్రజల్లో మీ ఇమేజ్ తగ్గిపోతుంది, మీ రేంజ్ ఏంటో కాస్త డౌన్ అయిపోతుంది, ప్రజలు మీకు అంత గౌరవించట్లేదు, మీకు అంత భయపడట్లేదు. ఒక్క నెల రోజులు గనక ఏ గుడికి వెళ్ళకూడదు, ఏ చర్చికి వెళ్ళకూడదు, ఏ మసీదుకి వెళ్ళకూడదు. ఎవరైనా సరే నెల రోజుల పాటు
మీకు ఏ అవసరం వచ్చినా సరే రాజు దగ్గరికి రావాలి, రాజుకే ప్రార్థన చేయాలి, రాజుకే నమస్కరించాలి అనే ఒక చట్టం ఒకటి తీసుకొద్దాం. ఈ నెల రోజుల పాటు ప్రజలందరూ వాళ్ళకి ఏది కావాలన్నా మిమ్మల్ని అడుగుతారు, మీకే మొక్కుతారు, మీ దగ్గరే నమస్కారం చేస్తారు, మీకే ప్రార్థనలు చేసుకుంటారు. ఇక ఆ నెల రోజుల పాటు ఇక ప్రజలు మీ చుట్టూయే తిరిగి సాంబ్రాన్ని వేస్తూ ఉంటే, పొగేస్తూ ఉంటే, మిమ్మల్ని పొగుడుతూ ఉంటే, ప్రాధేయపడతా ఉంటే అసలు మీ రేంజ్ మామూలుగా పెరగదు. నీ రేంజు మామూలుగా పెరగదని చెప్పి అట్లా రాజుకు ఐడియా ఇచ్చేసరికి పాపం ఆయన కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా శాసనం ఒకటి పుట్టించారు. ఏంటంటే, ఈ బబులోను సంస్థానములో, మాదీయుల పారసీకుల దేశములో రాజైన దర్యావేషు చేయు చట్టమేమనగా, శాసనమేమనగా, ఈ ఒక నెల రోజుల పాటు ఎవడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఆరాధన చేయకూడదు, పూజ చేయకూడదు. ఈ నెల రోజుల పాటు మీకు ఏది కావాలన్నా రాజైన దర్యావేషునే అడగాలి, ఆయనకే మొక్కాలి, ఆయనకే ప్రార్థన చేయాలి. ఇక ఆ చట్టం ఒకటి పుట్టిందండి. ఇక అందరూ ఇక గుళ్ళకి వెళ్ళటం, మందిరాలకు వెళ్తాం అంతా ఆపేసి వాళ్ళకి ఏది కావాలంటే అది రాజుగారి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఈ చట్టం పుట్టించింది దేనికి? గట్టిగా ఏమండి, నువ్వు ఒక దానియేలు అయితే నీ కోసం మరొక దేశంలో ఒక చట్టమే పుట్టాలిగా. నువ్వు ఒక దానియేలులాగా భక్తి చేస్తే, ఆ మధ్య నేను పాడేవాడిని ఒక పాట, ఈ భారతావనిలో దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. ఒక వ్యక్తి ఎంత ప్రార్థనాపరుడైతే, ఎంత స్థిరమైన నిర్ణయం కలిగిన వాడైతే, ఎంత క్రమమైన భక్తి గలవాడైతే అతని కొరకు ఒక దేశంలో ఒక చట్టమే పుట్టింది. అతడు ఎంత లోతైన భక్తి, ఎంత లోతైన విశ్వాసం, ఎంత స్థిరమైన నిర్ణయం గలవాడైతే ఒక చట్టమే అతని కొరకు సృష్టించబడింది. క్రైస్తవుడు చట్టాలకు లొంగేవాడు కాదు, చట్టాలు పుట్టించేవాడు. యేసు రక్తమే జయం. ఇది మరలా చెప్పండి. క్రైస్తవుడు చట్టాలకి ఆ లొంగేవాడు కాదు, చట్టాలే పుట్టిస్తాడు అవసరమైతే. హల్లెలూయా. ఆ దానియేలు అట్లాగే పుట్టించాడు. అతని వలన, అతని ప్రార్థనను బట్టి దేశంలో ఒక చట్టమే సృష్టించబడింది. పాపం ఆటోమేటిక్గా ఆయన వెళ్ళి, వాళ్ళు అనుకున్నారు ఒక నెల రోజులే కదా, ప్రార్థన ఆపేసుకో చేయబాకు అని అన్నారు. కానీ నెల రోజులు మీరుంటారేమో కానీ నేను ఒక్క పూట కూడా ఉండలేను ప్రార్థన చేసుకోకుండా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తీసుకొచ్చి ఎక్కడేయాలి? త్వరగా చెప్పాలి. మీకు తెలుసు ఎక్కడేయాలి? సింహాల బోన్లో వెయ్యాలంటే ముందు రాజు దగ్గరికి తేవాలిగా. చివరిగా ఆయన కూడా ఒక మాట చెప్పాలి కదా. రాజు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, రాజైన దర్యావేషుకు దానియేలుకు మధ్యలో కొన్ని డీలింగ్స్ ఉన్నాయి, కొన్ని బంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. ఏంటా అనుబంధాలు అని అంటే, వీరి పేరుకే రాజులు. ఈ దానియేలు గ్రంథములో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు, దర్యావేషు రాజు ఉన్నాడు. ఇట్లా అనేక మంది రాజులుగా పరిపాలన చేశారు. వీరు పేరుకే రాజులు కానీ కనిన కలనే సరిగా గుర్తుపెట్టుకోలేరు. మరి దానియేలుకి వీరికి మధ్యలో ఎట్లా సత్సంబంధం కలిగింది అని అంటే, దానియేలు దేవతల ఆత్మ కలిగిన వాడు గనుక కనిన కలను, కలభావమును చెప్పగలిగిన భవిష్యత్ జ్ఞానము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ దర్యావేషుకు తెలుసు దానియేలు ఎవరో, ముందే పరిచయాలు ఉన్నాయి. అయ్యో, అనవసరంగా దానియేలుకి ఈ చట్టం చుట్టుకుందా? దానియేలుకు చుట్టుకోవటం కాదు, అసలు చట్టం వచ్చిందే దానియేలు కోసం. రాజుకు తెలియదు కదా. అమ్మ, వీళ్ళు మామూలు కాదు. ఎవరాళ్ళు? ఎంతమంది చెప్పాలి ఎంతమంది? 122 మంది మొత్తం కలిసి బలి ప్లాన్ వేశారు. మా ఓడు దానియేలుని లోపలేపిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆలోచన చేసి, రాజట వాస్తవంగా కోర్టుకి జడ్జి గారు ఎన్నింటికి రావాలి? కోర్టుకి జడ్జి గారు ఎన్నింటికి వస్తారు? ఉదయం 10 గంటలకో 11 గంటలకో రావాలి. రాజు సాయంకాలం అయినా సరే
రాలా కోర్టులోకి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎలా దానియేలును తప్పించాలి, ఎలా దానియేలును విడిపించాలని రాజు ఆలోచన చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వారి వల్లగా లేదు. ఈ 122 మంది వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా నువ్వు స్టాంప్ వేసి సంతకం పెట్టి ఒక చట్టం పెట్టావు, నువ్వు పెట్టిన చట్టాన్ని నువ్వే అమలు చేయకపోతే అసలు నీకు వాల్యూ ఉంటుందా? చూసావా సాతానుడు ఎట్లా రెచ్చగొడతాడో. ఆమేన్. సాతాను రెచ్చగొట్టేది అంతే ఉంటుంది. ఇప్పుడు గనక నువ్వు అడగకపోతే, ఇప్పుడు గనక నువ్వు మాట్లాడకపోతే అసలు రేపటి రోజునే అసలు ఏమన్నా ఉంటుందా అని సాతాను ఏం చేస్తాడు, ఒక్కోసారి రెచ్చగొడతా ఉంటాడు. రెచ్చగొట్టేటప్పుడు ఏం చేయకూడదు? మాట్లాడండి గట్టిగా, రెచ్చిపోకూడదు. అర్థమైందా? మీకు అర్థమైనట్టుందా? రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఇక రెచ్చగొట్టారు కదా అని రెచ్చిపోకూడదు. అది సాతానుగడి ప్రయత్నం. రాజును వారు రెచ్చగొడతా ఉన్నారు. రాజా, నీవే కదా చట్టాన్ని పుట్టించావు, నీవే కదా ఒక తీర్మానం చేశావు. ఈ బబులోను దేశములో అనేక సంస్థానాలు ఉన్నాయి, మాతీయుల పారసీకుల ఈ దేశానికి ఒక క్రమం ఉంది. రాజు చేసిన ఏ తీర్మానమైనా, ఏ శాసనమైనా రద్దు చేయకపోతే నీ పదవే ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ దేశానికి ఉన్న కట్టడి చొప్పున నువ్వు తప్పక దానియేలును ఎక్కడేయాలి? సింహాల బోన్లో వేసేయాల్సిందే. ఇక చేసిన శాసనాన్ని బట్టి, చేసిన తీర్మానాన్ని బట్టి తప్పక దానియేలును సింహాల బోనులో పడవేస్తూ వచ్చారు. ఈ భూ సంబంధమైన ఈ సింహాల కంటే ఆత్మ సంబంధమైన సింహం ఇది, ప్రార్థనలో బలపరచబడిన సింహం. దేవునికి స్తోత్రం. ఈ సింహం బోన్లోనికి వెళ్ళింది, ఆ సింహాల నోరులు మూసేసింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొత్తానికి సింహాల బోన్లోనికి వెళ్ళినా దానియేలు సురక్షితంగా కాపాడబడ్డాడు, వెలికొచ్చాడు. అందరికంటే ముందు రాజే సంతోషంగా వెళ్ళి దానియేలుని రిసీవ్ చేసుకున్నాడు. దానియేలు రాజే వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ 122 మంది ఉన్నారే, వాళ్ళని వాళ్ళ పిల్లల్ని మొత్తం లోపల పడేశాడు. మొత్తాన్ని లోపల వేసేసారు. రాజు కదా, వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఒక అన్యుడైన రాజు తీర్మానం చేస్తేనే దాన్ని ఎవడు రద్దు చేయలేడంట. ఒక అన్యుడైన రాజు ఒక శాసనం చేస్తేనే, ఒక చట్టం చేస్తేనే, ఒక తీర్మానం చేస్తేనే దాన్ని ఎవడు రద్దుపరచజాలడట. మరి మనము అన్యులము కాదు, మనము క్రైస్తవులం. మనము దూరస్తులము కాదు, మనము దేవునికి సమీపస్తులం. ఒక అన్యుడు తీర్మానిస్తేనే, ఒక అన్యుడు శాసిస్తేనే దాన్ని ఎవడు మార్చకపోతే, ఆత్మీయులమైన మనం దేవుని సన్నిధిలో రాజకుమారులం, కుమార్తెలమైన మనం ఆయన సన్నిధిలో తీర్మానిస్తే మన తీర్మానములన్నింటినీ ఎవ్వడు రద్దుపరచజాలడు, ఎవ్వడు మార్చలేడు. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ స్తోత్రం చెప్పండి. ఒక అన్యుడు తీర్మానిస్తేనే ఎవడు మార్చలేకపోతే మరి ఆత్మీయుల మన తీర్మానాలు ఎక్కడికి పోతాయి? ఒక రాజు తీర్మానిస్తేనే దాన్ని ఎవడు రద్దు చేయలేకపోతే రాజకుమారులం, కుమార్తెలం మనం. ఆమేన్. మరి మనం తీర్మానం తీసుకుంటే తప్పనిసరిగా దేవుడు మన తీర్మానాలను చెప్పాలి, ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మన తీర్మానాలు ఎప్పటికీ రద్దుపరచబడవు. మరి తీర్మానం చేసుకున్నారా అసలు మీరు? క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు తీసుకుంటారు కొంతమంది. ఏంటయ్యి? తీర్మానాలు. నేను గతంలో కూడా చెప్పినట్టున్నా మీకు ఒకసారి. మందు తాగనని తీర్మానం తీసుకున్నాడంట, 6 నెలలకే తాగాడంట. ఏంట్రా అంటే 6 నెలల ముందు మానేసాను, శుభ సందర్భంలో తాగాను. నేను కావాలని తాగాను అనుకుంటున్నావా? 6 నెలల ముందు మానేశానన్నా, శుభ సందర్భంలో తాగాను నేను. ఏమైంది ఇప్పుడు తీర్మానం? కొత్త సంవత్సరం వచ్చేసరికి అందరూ తీర్మానం తీసుకుంటారు, ప్రభువా ఈ సంవత్సరం ప్రతి ఆదివారం నేను మందిరంలో కనబడతాను అంటారా? ఈరోజే నాకు ప్రార్థన చేసుకొని పోయారు గుండు కొట్టించుకోవడానికి. పోయేవాళ్ళు మళ్ళీ ఒక్కళ్ళే పోలా, సంఘాన్ని ఎక్కిచ్చారు లారీ. కడుపు మండి ఫోన్ సైలెంట్లో పెట్టుకొని పడుకున్నా అంతే. అర్థమైందా మీకు? నా పాయింట్ అర్థమైందా?
ఈ సంవత్సరం అంతా నేను మానకొండ మందిరానికి వస్తాను, మానకొండ ప్రభు బల్ల చేస్తాను, అసలు ఈ సంవత్సరం అంతా నేను చక్కగా బైబిల్ చదువుతాను. ఓ తమ్ముడు క్యాలెండర్లో మనం బైబిల్ సంవత్సరం మొత్తం ఎలా చదవాలో వేయించాం. అది చూసి అన్నా నేను బైబిల్ మొత్తం ఈ సంవత్సరం చదివి ముగిస్తాను అన్నాడు. ఏదో స్టార్టింగ్లో జనవరి 2వ తారీఖు 3వ తారీఖు మొదలుపెట్టాడు. నేను 10వ తారీఖు అడిగా, ఏంటి కథ ఎక్కడ దాకా వచ్చావన్నా? కుదరట్లేదన్నా, కుదరట్లేదు. తీర్మానాలు ఆవేశంగా తీసుకుంటాం, కానీ ఆ తీర్మానాలు పాటించే విషయంలో మాత్రం కాస్త మనం లొంగలేం, వాటికి మనల్ని మనం అప్పగించుకోలేం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక అన్యుడు తీర్మానిస్తేనే అది ఎవడో రద్దుపరచలేకపోతే, మరి ఆత్మీయులమైన మనం దేవుని సముఖంలో నిజముగా ప్రార్థనాపూర్వకంగా హృదయపూర్వకంగా మనం ఆయన సముఖంలో తీర్మానించుకున్నప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన మీ తీర్మానములన్నీ స్థిరపరచునుగాక, ఎవడు రద్దుపరచకుండునుగాక. తీర్మానానికి లోబడి జీవించగలిగేటట్లుగా పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, కోపాలు గట్టిగా హల్లెలూయా చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతారు. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి అతను ఒప్పుకోలేదు. చాలు. ఇక్కడ మోషే యొక్క తీర్మానం మనకు కనబడుతుంది. శ్రద్ధగా వినండి. నీ తీర్మానం ఎంత బలంగా ఉంటుందో దేవుడు నీకు చేసే కార్యం కూడా అంత బలంగా ఉంటుంది. ఓకే, మరలా చెప్తున్నా, మీ తీర్మానం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో దేవుడు చేసే కార్యాలు కూడా అంతే బలంగా ఉంటాయి. నన్ను ఒకళ్ళు అడిగారు, పాస్టర్ గారు మేము ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అన్నారు. ఏం తీసుకోవాలి? ఫ్లాట్ అంటే ఎంత ఉంటుందంటే సుమారు 2 సెంట్లు ఫ్లాట్ అంటేనే ఒక 2-3 లక్షలు అవుతుంది ఆ ఊర్లో. ఆమంటుంది నాతో, ఆమంటుంది సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. నేను కనుక ఆ ఫ్లాట్ కొంటే 10 మందికి మీ చేత నాన్ రొట్టెలు పంచాలనుకుంటున్నాను అంతే. నాన్ రొట్టెలు అంటే ఇప్పుడు వచ్చే 30 రూపాయల ప్యాకెట్లు కాదు, రౌండ్గా ఉంటాయే, గతంలో ఇచ్చేవాళ్ళు. మరి యాడని ఇప్పుడు మళ్ళీ నా చేత్తో ఎందుకు మళ్ళీ తీసుకునేవాడు, నన్ను తిట్టుకోమని. నా కారు నా బట్టలు చూసి నేను ఆ నాన్ రొట్టె పంచుతుంటే ఇప్పుడు 10 నాన్ రొట్టెలు అంటే 5 రూపాయలండి. ఎంత అసలు ఏమనాలి చూడండి. అసలు ఆమెని కొత్త ఆమె కదా, తెలియదులే అన్యులే అనుకొని నేనే నవ్వుకుంటా కారు ఎక్కాను అంతే. సరేలమ్మ నా చేతుల మీద ఇప్పిద్దులే, కొందులే ఫ్లాటు, ఆ రొట్టెలు కూడా నేనే తెస్తాలే అన్నా. ఎందుకు పాస్టర్ గారు మీకు ఖర్చు, దేవుడు అంత ఇచ్చినప్పుడు నేను ఆ మాత్రం చేయలేనా? నీ తీర్మానం ఏ లెవెల్లో ఉంటే దేవుడు నీకు చేసే కార్యం కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. కొంతమంది తీర్మానాలు ఏమో ఎక్కడో లోతులో ఉంటాయి, ఎక్కడ డౌన్లో ఉంటాయి వాళ్ళు చేసుకునే తీర్మానాలు, కానీ వారు ఆశించే కార్యాలు మాత్రం ఎక్కడుంటాయి? అందనంత ఎత్తులో ఉంటాయి. ఇక వేస్తారు ఊహలు, ఆలోచనలు, అవన్నీ అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుండి నీవు ఆశించాలి అంటే నీ తీర్మానాలు కూడా గొప్పవై ఉండాలి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇక్కడ మోషే తీర్మానం తీసుకుంటున్నాడు. నేను వేగంగా చెప్పి ముగిస్తాను. మోషే యొక్క తీర్మానం మనకు కనబడుతుంది. ఒకవైపునేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు, మరొక వైపునేమో ఐగుప్తు దేశం ఉంది. ఐగుప్తులోనికి వెళ్తేనేమో మోషే యువరాజు అవుతాడు, ఫరో కుమార్తెకు కుమారుడు అవుతాడు, ఫరోకి మనవడవుతాడు, ఐగుప్తు దేశానికి యువరాజు. ఫరో పోతే ఇతనే రాజు కూడా
అవ్వచ్చు, మరొక ఫరో అవ్వచ్చు. ఈ వైపుకి వెళ్తే ఇశ్రాయేలీయులు ఉన్నారు, అంటే వీరి తల్లిదండ్రులు, పితరులు. వీళ్ళేమో 430 సంవత్సరాల నుండి దాస్యత్వం, కఠిన బానిసత్వం వారు అనుభవిస్తూ ఉన్నారు. ఒక మాటలో తేల్చి చెప్తున్నాను, ఈ మార్గం గుండా వెళ్తేనేమో సమృద్ధి, ఈ దారిలో వెళ్తేనేమో దాస్యత్వం. ఏ దారి కోరుతారు మీరు? ఇటు వెళ్తేనేమో సమృద్ధి, ఐశ్వర్యం, సంపద, ఘనత, పదవి, అధికారం, రాజభోగం. నాకు తెలిసిన ఒక ఆమె ఆ పెళ్లి సంబంధాలను ఎత్తికి, అసలు ఏందయ్యా, అసలు ఆ మెట్ల దగ్గర నుండి ఇంట్లో చివరి బాత్రూమ్ దాకా అన్ని టైల్సేనయ్యా. పెళ్లి సంబంధాలకి టైల్స్కి సంబంధం ఏంటి అసలు అన్నా నేను? అసలు ఇల్లు యమా ఉందయ్యా, ఇల్లు యమా ఉందయ్యా. ఇంతవరకు ఆ టైల్స్ మీద ఆ పిల్ల చీపిరి పెట్టి ఊడిచిందే లేదు. ఏడ చేయనిచ్చింది కాపురం? పుట్టింట్లోనే దొక్కేసిందిగా. దేవుడు ఏదన్నా మీకు అట్లాంటి అవకాశం ఇస్తే, ఇటువైపు ఏమో కరువు, అటువైపు ఏమో ఐశ్వర్యం, సంపద, ఇటువైపు ఏమో ఆ దాస్యత్వం, అటువైపు ఏమో పదవి, అధికారం ఇస్తే ఏమంటారంటే దేవుడే దారి చూపించాడన్నా. మళ్ళీ ఇంకొక మెట్టు కూడా, మీ ప్రార్థన నన్నో రాజన్నో. ఏ ప్రార్థన? మీ ప్రార్థనేనన్నా. అసలు మేము ఈ స్థితిలో ఉన్నామంటే అసలు అట్లాగే ఆత్మీయులు చాలామంది పప్పులో కాలేస్తున్నారు. ఏది దేవుడు తెరచిన ద్వారం, ఏది దేవుడు తెరచిన మార్గం, ఏది దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన మన కొరకు వేసిన బాట అనేది ఆత్మీయులు గుర్తుపట్టలేకపోతున్నారు. ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్ర మార్గం గుండా వెళ్తున్నప్పుడు వారికి తెలియలేదు, ఇది దేవుడు తన ప్రజల కొరకు తెరిచిన మార్గం. అదేదో గవర్నమెంట్ వాళ్ళు వేసిన సిమెంట్ రోడ్డు కాదు, తార్ రోడ్డు కాదు, ఎవరంటే వాళ్ళు వెళ్తాను. ఆమేన్. అది దేవుడు తన ప్రజల కొరకు వేసిన బాట. అందులో తన ప్రజలే నడవాలి, అతనికి క్షేమంగా వెళ్ళాలి. అన్యులకు అందులో అవకాశం లేదు. అందుకే వాళ్ళందరూ ఎర్ర సముద్రంలో నేట మునిగిపోయినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. కొంతమందికి తెలియట్లేదు, ఇక దేవుడే చూపించాడు, దేవుడే దారి తెరిచాడు. మొన్నటిదాకా ఏదో తిన్నాం, కానీ ఇప్పుడు ఆ రాజభోజనం, రాజవస్త్రాలు, ఐశ్వర్యం, సంపద, పదవి, ఘనత ఇవన్నీ ఒక్కసారిగా వచ్చేస్తూ ఉన్నాయి. అసలు ఇన్నాళ్ళ నా ప్రార్థన ఫలించింది, దేవుడు నా కార్యం చేశాడని సంబరపడిపోతాడు. మోషే అట్లా తొందరపడకుండా ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను అడుగుతా, టకటక సమాధానం చెప్పండి. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? మరణం కావాలా, జీవం కావాలా? మేలు కావాలా, కీడు కావాలా? మాట్లాడట్లేదు కొంతమంది. నేను కరెక్టే అడుగుతున్నా. నేను త్వరగా చెప్పండి. ఆశీర్వాదమా, శాపమా? మేలా, కీడా? మరణమా, జీవమా? చీకటా, వెలుగా? తీపా, చేదా? ఏ అనుభవాలు కావాలి మీకు? ఏ అనుభవాలు కావాలి? అందరూ ఏం కోరుకున్నారు? జీవాన్నే కోరుకున్నారు, ఆశీర్వాదాన్ని, మేలునే, వెలుగునే. మోషే అట్లా కోరుకోలేదు. మోషే అట్లా కోరుకోలేదు. నాకు శ్రమ అయినా పర్వాలేదు, దేవుని ప్రజలతోనే నేను ఉంటాను. ఎక్కడ ఉంటాను? ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల్లో, గయ్యాళి అయిన భార్యతో ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల కూర్చోటం మేలు అన్నాడు సొలొమోను. ఎవడు చేసుకోమన్నాడు 1000 మందిని? విసుగు పుట్టి ఈ భార్య ఎవరంట? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆడవాళ్ళు, స్త్రీలందరూ హల్లెలూయా చెప్పండి అమ్మ. గయ్యాలు చెప్పండి ఒకసారి. ఒక్కొక్కసారి భర్తలు సాక్ష్యం చెప్తారు భార్యల గురించి. అసలు అబ్బో అన్నో నీ ఎదుట అసలు నోరు తెరవదు అన్నా అస్సలు గయ్యాలి కంప. అందుకేగా పని అయిపోయిన టయానికి ఇంటికి రారు. పని అయిపోయిన ఒక్కొక్కసారి టయానికి ఇంటికి రా బుద్ధి కాదు. గయ్యాళితనం. ఏంది కండవ ఏందేడా, డబ్బా ఏందేడా, చెప్పులేడా నిడిచేది? గయ్యాళితనం ఉంటే ఏసునాములు ఊడిపోవును గాక.
ఉందైతే అట్లా ఉండకూడదు. మీరు మీ భర్త మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు సంపాదించుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అర్ధరాత్రిలో 1ంటికి 2ంటికి ఇంటికి వస్తూ ఉంటాడు. ఏంటంటే ఆమె ఒక అయ్యాలు ఇంట్లో ఉంది. ఆమె ఒక ఏంటి ఎంత వచ్చినాయి, ఎంత తెచ్చావు, ఇటీ నాయే నీ అదేంటమ్మా అట్లా అనొచ్చా? నావే నీవి. అక్కడే కదా ఎడబాటు స్టార్ట్ అయ్యేది. దేవుని సముఖానికి వస్తున్నప్పుడు దైవిక జ్ఞానంతో మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలి. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇక్కడ పాడుతున్న మనం, ఇక్కడ ప్రార్థిస్తున్న మనం, ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం లోకం మన కుటుంబం వైపుకి వేలెత్తి చూపించకుండా మన కుటుంబ గౌరవాలను మనం లోపల సరి చేసుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గయ్యాళితనం కొంతమందికి. ఈ కయ్యాళి అయిన భార్యతో ఇంట నుండుట కంటే మిద్ది మీద ఒక మూల కూర్చోవటం మేలని అర్ధరాత్రి 1 గంటకి 2 గంటకి ఇంటికి వస్తూ ఉంటాడు. ఏంటంటే ఏముందని ఇంట్లో ఉండి ఆ పోరు తట్టుకునే దానికంటే ప్రశాంతంగా సీరియల్ అన్నీ చూసి 11ంటికి తింటుంది. పల్లె నిండా పెట్టుకుని 11ంటి దాకా తింటుంది. తిని ఇంక అట్లా ఒరిగిద్ది 12, 12:30 దాకా అటుబొర్లు ఇటుబొర్లి. ఇక 12 అయితే చాలు, నిద్రే ఉండదన్నా. నీకేం చెప్పేదన్నా, ఆ పిల్ల పెట్టే గొరక కన్నా, ఆ పిల్ల పెట్టే గొరకకు అసలు నాకు నిద్రే. అందుకే ఆయన ఎప్పుడో పాపం 1 గంటకు వచ్చి ఆయనే స్నానం చేసుకుని ఆయనే. మోషే ఏమంటాడు తెలుసా? మోషే ఇశ్రాయేలీయుల మధ్యలో శ్రమ ఉంది, కష్టం ఉంది, ఇరుకుంది, ఇబ్బంది ఉంది, బాధ ఉంది, వెట్టి చాకరి ఉంది, దాస్యత్వం ఉంది. అయినా సరే ఈ అన్యులతో ఉండేదానికంటే కష్టమైన దేవుని ప్రజలతో ఉండటం మేలు కదా. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము, పరిశుద్ధుల సహవాసమేన క్షేమాధారము. కష్టమైన నేను ఎవరితో ఉంటాను? చెప్పాలి. కష్టమైన ఎవరితో ఉంటాను? నిందైన ఎవరితో ఉంటాను? శ్రమ అయిన ఎవరితో ఉంటాను? దేవుని ప్రజల మధ్యలో ఉండుట నాకు ఇష్టం. దాసరపాలెంలో మందిరం కట్టించే టైంలో అక్కడ ఒక అమ్మ ఉండేవాళ్ళు, మేరీమ్మని పెద్దామ. ఇంచుమించు 70 సంవత్సరాల దాకా ఉంటాయి అమ్మకి. వాళ్ళ పిల్లలు చాలా దూరాల్లో ఉంటారు, ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళు అంటారు, ఎందుకు నువ్వు అక్కడ ఉంటావు దాసరపాలెంలో, అక్కడ నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, ఒక్కదానివే ఉంటున్నావు. నీ పిల్లలమైన మేము వేరే రాష్ట్రాల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మా దగ్గరకు వచ్చేసేయి. అక్కడంతా రోడ్లు సరిగా ఉండవు, నీకు ఏదన్నా కావాలన్నా నువ్వు తెచ్చుకోలేవు, నీకు ఏదన్నా బాగా లేకపోయినా నీకు అక్కడ తోడెవరు, నువ్వు వచ్చేయి మా దగ్గరికి అని అంటే ఆమె ససేమిరా వెళ్ళేది కాదండి, అస్సలు వెళ్ళేది కాదు. ఆమె చెప్పేది, అయ్యా అక్కడికి వచ్చి ఎవరుంటారు అక్కడ ఇంట్లో, నువ్వు కోడలు మనవడు మనవరాళ్ళు, అక్కడ మీతో ఉండేదానికంటే ఇక్కడ సంఘంతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటానయ్యా. దేవుని బిడ్డల మధ్యలో ఉంటే, విశ్వాసుల మధ్యలో ఉంటే, సంఘం మధ్యలో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఒక కుమారునిగా తల్లి క్షేమం నువ్వు కోరుతున్నావు, మంచిదే. తల్లి బాగోగులు నువ్వు కోరుతున్నావు, మంచిదే. కానీ మీతో ఉండేదానికంటే నాకు సంఘంతో ఉండటమే నాకు చాలా సంతోషం. పాస్టర్ గారు కూడా, నాన్నగారు కూడా ఆమెను అమ్మ అని పిలుస్తారు. మమ్మల్ని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తుందమ్మా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కష్టమైనా తోడెవరు లేకపోయినా, ఆమెకి ఏదైనా అనారోగ్యం వచ్చినా కొన్ని పర్యాయాలు రోడ్డు మీదకి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకోవాలన్న ఇబ్బంది. కానీ దేవుని ప్రజల మధ్యలో ఉండాలి, సంఘానికి సమీపంలో ఉండాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి. మోషే అట్లా తీర్మానం తీసుకున్నాడు. ఐగుప్తు సుఖభోగాలొద్దు, ఆ యువరాజు పదవద్దు, ఐశ్వర్యం వద్దు, అసలు ఏం నాకొద్దు. నా ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, వాళ్ళ మధ్యలోకి వెళ్తాను, నేను శ్రమ పడతాను, అయినా సరే నా ప్రజలతో ఉంటాను, దేవుని ప్రజలతో ఉంటాను. మరి ఈ సంవత్సరం
మీ తీర్మానం ఏమై ఉండాలి అని అంటే, దేవుని ప్రజల మధ్యలో నేను ఉంటాను, పరిశుద్ధుల సహవాసం చేస్తాను, అన్య సహవాసం చెయ్యను అనండి. నేను ఎవరు ఏమనలేదు, చేసే సహవాసాలన్నీ అయ్యానంటారా? చెప్పండి అమ్మాయి, ఓయ్ అదేనా? అన్య సహవాసం అంటే ఏంటి? క్రైస్తవుడు కాని ప్రతివాడు అన్యుడే. ఒక సంఘానికి వస్తున్నారు మీరు, సంఘానికి సంబంధించిన వారు మీరు, సంఘానికి సంబంధించని వారందరూ అన్యులే. మనకి అర్థమవుతుందా? సంఘానికి సంబంధించని వారందరినీ మీరు ఎలా అనుకోవాలి? వారు మనకు ఆధ్యాత్మికంగా అన్యులే అనుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని పర్యాయాల్లో రెచ్చగొట్టవచ్చు, చిచ్చు పెట్టవచ్చు, ఇబ్బందులు పాలు చేయొచ్చు. సంఘములో ఉన్న నీవు నిందించడానికి సంఘానికి వెలుపట ఉన్న వారికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్. సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వారితో నువ్వు సహవాసాలు, పరిశుద్ధుల సహవాసం నీకు ఎప్పటికైనా మేలే చేస్తుంది. అందుకే పరిశుద్ధుల సహవాసాన్ని మనం కోరుకోవాలి. రెండవదిగా మనందరం ఎరిగిన కీర్తన చదవండి, 23వ కీర్తన. 23వ కీర్తన ఏదో ఒకసారి అందరు నా వైపు చూడండి, బైబిల్ కూడా తెరవద్దు, చెప్పేసేయండి. 23వ కీర్తన నా వైపు చూడాలి అందరూ. అది ఇంకా తిప్పుతున్నారు పేజీలు, వచ్చేసేదిలే. చెప్పండి. యెహోవా నా కాపరి, తన నామమును బట్టి నీతి మార్గములలో, గాఢాంధకారపు లోయలో ఏ అపాయమునకు నేను, నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను, నా శత్రువుల ఎదుట నీవు నాకు, నా గిన్నె నిండి నేను బ్రతుకు దినములన్నీ చిరకాలం నేను యెహోవా మందిరంలో. మొదటి వచ్చినవేంటి? యెహోవా. వాస్తవంగా దావీదు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అందరూ అంటూ ఉంటారు, ఈ గొర్రెలకు కాపరి ఆయనే, ఈ గొర్రెల కాపరి ఆయనే. ఆయనేమంటాడంటే, ఈ గొర్రెలందరికీ కాపరి నేనైతే నా కాపరి నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నా కాపరి యెహోవా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలములు నాకు అందిస్తున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు, నీతి మార్గాలలో నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలోనికి నేను సంచరించిన ఏ అపాయానికి భయపడకుండా ఆయన దుడ్డుకర్ర దండం నన్ను ఆదరిస్తుంది. శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. నూనెతో నా తల అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే. ఆ చివరి మాట చదవండి, చిరకాలం. చెప్పాలి ఆ మాట అందరూ చెప్పండి. చిరకాలం యెహోవా మందిరంలో నివాసము. ఇంకొకసారి చెప్పండి అమ్మ లగడపాడు భక్తులారా, ఇంకొకసారి చెప్పండి. ఏంటి? మీరు ఆదివారమే నేను వచ్చి నాకు వస్తున్నారు. మీరు చిరకాలం ఉంటారు దేవుని మందిరంలో. ఒక ఆదివారమే మీరు సమయానికి రాలేరు. ఓకే, బాలింతలకు ఆఫర్ ఇస్తున్నాను. పసిపిల్లలు ఉన్నారు, మరి బాలింతలని మళ్ళీ మీరు కట్టారు నెత్తి కట్టు, బాలింత కట్టులా. చిరకాలం అంటే నాకు కొంచెం ఆలోచన కలిగిందండి. చిరకాలం అంటే నిత్యం దేవుని మందిరంలోనే. అంటే దావీదేమి ఎల్లకాలం గొర్రెల కాపరిగానే ఉంటాడా? ఏముంది, గొర్రెలను అట్టు వదిలేసి మందిరంలో కూర్చొని, అది ఎదురు పచ్చిక ఉంది, గడ్డి ఉంది, ఆడ గొర్రెలను వదిలేసి మందిరంలోకి వచ్చి కూర్చోవచ్చు. ఇందులో నేను మీకు ఎన్నడూ చెప్పను, ఒక మాట చెప్తాను, బాగా వినండి. దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు ఎప్పుడు అభిషేకించాడు? అసలు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే. వాస్తవంగా దావీదు జీవితం 3 మెట్లు. 1 గొర్రెల కాపరి, 2 సైన్యాధిపతి, ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు మహారాజు. అంటే కొన్నాళ్ళు గొర్రెల మేపిన తర్వాత, ఆ తర్వాత సైన్యాధిపతిగా మారిన తర్వాత, ఆ తర్వాత దేవుడు నమ్మకమైన వాడిని ఎంచి రాజుగా అభిషేకించలే.
గొర్రెలు మేపుతున్నప్పుడే ఆ గొర్రెలను పట్టి ఆ చీల్చి చెన్నడడానికి తోడేలు వస్తే తోడేలును చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు, సింహాన్ని చీల్చేశాడు. ఇశ్రాయేలీలకు విరోధంగా ఉన్న ఆ గొలియాతును కూడా చీల్చాడు. ప్రైజ్ ద లార్డ్. గొర్రెల మీద ఇంత శ్రద్ధ పెట్టినోడు నా రాజ్యం మీద ఇంకెంత శ్రద్ధ పెడతాడు. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావీదు మనస్సు దేవుడు గుర్తెరిగి ప్రవక్త అయిన సమూయేలును యెషయా ఇంటికి పంపించి, అప్పుడు దావీదంత చిన్నోడే, బాలుడే. అన్నలో ఆర్మీలో ఇక లైన్లో నిలబడి సర్టిఫికెట్లు పట్టుకొని చూసుకో మా రెజ్యూమ్ అంతా ఎంకామ్ బీకామ్, ఇదిగోండి మేము ఆర్మీలో చేసామండి. అన్నలు ఆర్మీలో ఉన్నారు, దావీదోళ్ళ అన్నలు. ఆజానుబాహులు, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, చూడటానికే ఇతనైతే రాజుగా అనిపించే వ్యక్తులు. కానీ అందరిని చూశాడు, కానీ ఎవరి మీదకి సమూయేలు ప్రేరేపింపబడలేదు. వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారు నీకు పిల్లలని అడిగాడు. అఫీషియల్గా వీళ్ళేనండి. కడసారి వాడు అక్కడ ఉన్నాడు, పొలంలో వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు. వీళ్ళు పిలిచేటప్పుడు తీసుకొచ్చారు, చిన్నోడే. అప్పుడు మోకరిల్లింపజేసి సమూయేలును దావీదు రాజుగా అభిషేకించారు. ఎప్పుడు జరిగింది అది చెప్పాలి? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు దావీదుకు ఏం తెలుసు? ఫ్యూచర్లో నేను అస్సలు మీకు బుర్రే లేదు లోపల. ఏం తెలుసు? ఫ్యూచర్లో ఇప్పుడు గొర్రెలు మేపుతున్నాను, ఈ ఎలకాలు నేను గొర్రెల కాపరిగానేమి ఉండను, నేను దేవుడు నన్ను ఇక్కడ రాజుగా అభిషేకించాడు కదా, ఫ్యూచర్లో నేను తప్పకేమవుతాను? అప్పుడు నాకు చర్చికి వెళ్ళే టైం యాడ్ ఉండిద్ది, అప్పుడు దేవుని మందిరానికి వెళ్ళే టైం యాడ్ ఉండదు నాకు. రాజ్యం అంటే ఎన్ని విభాగాలు ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎన్ని సమస్యలు, ఎన్ని తగాదాలు, ఎన్ని పరిష్కారాలు ఒక దేశమే చేతిలో ఉంటుంది. అప్పటికే ఇశ్రాయేలీయుల బలగం 30 లక్షల మంది, కాల్బలానికి మించి ఒక 30 లక్షల మందికి ఒక లీడర్ అంటే ఆ స్థాయి ఎంత ఉంటుంది? టైం ఉంటుందా? ఆ టైంలో దేవుని మందిరానికి వెళ్ళే టైం ఉంటుందా? ఉండదా మీరు చెప్పండి. అంటే భవిష్యత్తులో తను ఏమై ఉంటాడో, తన స్థానం ఏంటో తాను ముందే గుర్తిరిగి ఆ రాజ సన్నిధిని తనకు కలిగించేది ఈ దేవుని సన్నిధే కాబట్టి, మరలా చెప్తున్నాను, ప్రైజ్ ద లార్డ్, ఆ రాజ సన్నిధిలో ఏలుబడి చేసే భాగ్యం కలిగించింది ఈ దైవ సన్నిధి కాబట్టి ఇప్పుడే తీర్మానించుకుంటున్నాడు. రాజా, నేను దేవుడా, ఒకవేళ భవిష్యత్తులో నేను సైన్యాధిపతిని అవ్వచ్చేమో, రాజునవుతావు నువ్వు ముందే చెప్పావు, అప్పుడు నాకు టైం ఉంటుందో ఉండదో, అప్పుడు నేను ఎట్లా హడావుడిగా ఉంటానేమో నాకు తెలియదు. కానీ అందుకే ఇప్పుడే నిర్ణయించుకుంటున్నా, ఇప్పుడే తీర్మానించుకుంటున్నా, ఏ స్థాయి నాకు వచ్చినా, ఏ పదవి నాకు వచ్చినా, ఏ అధికారం నాకు వచ్చినా, ఏ బాధ్యతలు నాకు వచ్చినా, నా చిరకాలము కంఠములో ఊపిరినంత వరకు, ప్రాణమున్నంత వరకు నీ మందిరములోనే నివాసం చేస్తాను, నీ మందిరములోనే నివాసం చేస్తాను. అంటే భవిష్యత్తులో ఒకవేళ రాజుగా పదవి అధికారం వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి దూరం కాకుండేటట్లుగా ముందే తీర్మానం తీసుకుంటున్నాడు. నేను చిరకాలం నీ మందిరంలో నివాసం చేస్తాను. ఈ సంవత్సరం మన తీర్మానం కూడా ఆయన సన్నిధిలో, దేవుని మందిరంలో నేను నివసించే వ్యక్తిగా ఉంటాను. బైబిల్లో హన్నా అనే వ్యక్తిని గురించి మనం పలుసార్లు ధ్యానించాం. ఆమె అందరిలో ఒకరిగా రాలా, తానే ఒంటరిగా వచ్చింది. ఇప్పుడు ఆదివారం అందరితో పాటు వస్తున్నారు, అందరితో పాటు వెళ్ళిపోతున్నాడు. దేవుడు మీకు కొన్ని కార్యాలు జరిగించునుగాక. కానీ మీకు పర్సనల్గా కొన్ని ఉంటాయి చూసారా, వ్యక్తిగతంగా మీకు కొన్ని ఉంటాయి చూసారా. మొన్న ఈ మధ్య దాసరిపాలెంలో అనుకుంటా ఆరాధన అయిపోయింది, ఆమె ఎవరో కొత్తగా వస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. నేను వెళ్ళాను, నేను పాట పాడాను, ఆరాధన చేశాను, వాక్యం చెప్పాను, ముగింపు ప్రార్థన చేశాను, ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వచ్చారు. నేను ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ వినపడేటట్టుగా ఆమె చేస్తుంది గట్టిగా ప్రార్థన, ఆమె చేస్తుందిలే నేను సైలెంట్ అయ్యా.
తల మీద చేయి తీస్తే మళ్ళీ ఆపేసిదిలే అనుకొని నేను తల మీద చేయి పెట్టి ఆమెకి అంతే చూస్తున్నా. ఆమెకు కావాల్సినవి అన్నీ చేసుకొని సైలెంట్ అయ్యి సప్పబడింది. అప్పుడు ఆ మెయిన్ అన్న ఇంకెళ్ళిపోయింది అంతే. అంటే ఇప్పుడు ఆమెకి దేవుని సముఖానికి వచ్చిన తర్వాత దేనికి టైం దొరకలా? ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు, పాటలు పాడుకున్నారు, ఆరాధన చేశారు, వాక్యం విన్నారు, సేవకుడు ప్రార్థన చేశాడు, ఆమెను అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక ప్రార్థన చేసుకునే టైం ఏది ఆమెకి? అందుకని ఏం చేయాలి? వ్యక్తిగతంగా నీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు ఎదుర్కోలేని శోధనలు ఉంటాయి. వాటన్నింటి నిమిత్తం నువ్వు వ్యక్తిగతంగా దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని మందిరాన్ని ఆశ్రయించి, ఎవరున్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొంతమందికి అట్లా కాదు, ఎవరన్నా చూసిన వాళ్ళు పాస్టర్ గారి దాకా వెళ్ళి చెబితే ఫలానా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటుందా అని అక్కడ మంచి మార్కులు వస్తాయని ఉంటారేమో అట్టేటోళ్ళు కూడా, మరి నాకు తెలియదు. అట్లా కాదు, మిమ్మల్ని చూడాల్సింది రహస్యమందు చూస్తున్న తండ్రి, ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. కాబట్టి మీరు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. చిరకాలం నేను ఈ మందిరంలో నివాసం చేస్తాను. మందిరాన్ని ప్రేమించండి అండి, ఇంటిని కాదు. మా ఇల్లు చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. మేము ఉండే ఇల్లు చూస్తే నేను తలుచుకుంటే ఎంత రమ్యంగానైనా దాన్ని తీర్చిదిద్దగలుగుతాను. మీరు కొమిరిపూడి వస్తే ఆశ్చర్యపోతారేమో. ప్రైజ్ ద లార్డ్. తలుచుకుంటే చెయ్యాలనుకుంటే నేనుండే గదిని, నేనుండే రూమ్, నేనుండే ప్రాంతాన్ని ఇప్పటికీ నేను కిందే పడుకుంటాను. పరుపు కూడా ఉండదు దాని కింద, సరిగ్గా లాగేస్తారు పిల్లలు. కిందే పడుకుంటాను, హాల్లోనే ఉంటాను. నేను తలుచుకుంటే నేను ఏదైనా చేయగలుగుతాను. దేవుడిచ్చిన కృపను బట్టి, మా పితరులు ఇచ్చిన ఆస్తిపాస్తులను బట్టి నేను ఏదైనా చేయగలుగుతాను. కానీ దేవుని సన్నిధిని బాగా నిర్మిస్తే, దేవుని సన్నిధిని చక్కగా కట్టి ముగించి ఆయన సన్నిధిని రమ్యంగా అలంకరిస్తే, ప్రైజ్ ద లార్డ్, అదే తృప్తి అనుకుంటాను నేను. అదే తృప్తి అనుకుంటా. మనం ఎట్లా ఉన్నా పర్వాలేదు, సింపుల్గా ఉన్నా, కామన్గా ఉన్నా పర్వాలేదు. దేవుని సన్నిధి మాత్రం ప్రజలకు ఘనంగా ఉండాలి. ఎందుకంటే అది ఆయన నివసించే స్థలం కనుక. అందుకే మందిరాన్ని ఇష్టపడాలి. దేవుని మందిరం మీద ఒక ఇష్టం ఉండాలి, ఒక మక్కువ ఉండాలి, అభిమానం ఉండాలి. ఏదో ఇష్టం లేని భర్తతో కాపురం చేసినట్టుంటారంట ఒక్కొక్కసారి. నువ్వు ఓడవాలా, నేను ఓడవాలా, నేను చేయాలా, నువ్వు చేయాలి అన్నట్లుగా ఉండకూడదు. మక్కువతో ఉండాలి దేవుని మందిరం అంటే. ఇష్టపడి మక్కువతో మనం దేవుని సముఖాన్ని ఆశ్రయించాలి. అప్పుడు తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. ముగింపుగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. ఆ పై వాక్యాల్లో కూడా దేవుణ్ణి సేవించుట మీ దృష్టికి ఒకవేళ మేలైతే మేలు కావచ్చు, కీడైతే కీడు కావచ్చు. మీరు ఎవరిని సేవిస్తారో నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవుణ్ణి సేవిస్తారేమో. ఓకే, ఇప్పుడు మీరు ఒక దేశంలో నివసిస్తున్నారు కదా, ఆ దేశానికి ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుణ్ణి సేవించాలనుకుంటే సేవించండి. నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతో నేను ఈ మందిరములో నివాసము చేసేద కలకాలం. హల్లెలూయా. ఒకటి, దేవుని ప్రజలతోనే ఉంటాను అంటే అన్యులతో. 2, చిరకాలం దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను. ఇది ఆయన తీర్మానం. 3, యెహోషువ అంటాడు ఇశ్రాయేలీయులను చూచి, ఇశ్రాయేలీయులు అంటే మనందరికి బాగా తెలుసు, గతంలో వాళ్ళు స్థిరత్వం లేకుండా ఉన్నారు, గాలికి కదిలే రెల్లులాగా ఉన్నారు. ఐగుప్తులో 430 ఏళ్ళు వాళ్ళు ఏం చేసుంటారు, ఏం చూసుంటారు? విగ్రహారాధన అనండి. విగ్రహారాధన అంటే బొమ్మకు దండం పెట్టడం, బొమ్మకు పూజించటం. అది ఫోటో కావచ్చు, బొమ్మ కావచ్చు, అది ఏదైనా కావచ్చు.
ఒక బొమ్మ ముందు నిలబడి నువ్వు దండం పెడుతున్నావంటే, ఒక బొమ్మకు నువ్వు పూజ చేస్తున్నావంటే అది విగ్రహారాధనే. ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు విగ్రహారాధన బాగా చూశారు. ఐగుప్తు దాటి వచ్చిన తర్వాత కూడా మోషే 40 రోజులు కొండెక్కి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు నిగ్రహం లేక విగ్రహం చేసుకో, ఒక చిన్న బొమ్మను ఒకటి చేసుకుని ఆ బొమ్మను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక ఆ తర్వాత పలు విధాలుగా గాలి ఇటు కొడితే ఇటు, అటు కొడితే అటు, ఏదో అంటారు లోకంలో కూడా. ఏ ఎండకి ఎన్ని ఎండలు ఉన్నాయో మళ్ళీ అదో పెద్ద సబ్జెక్టు. ఏ ఎండకు ఆ గొడుగు అంటే మళ్ళీ మొత్తం ఎన్ని ఎండలు ఉన్నాయి, ఎన్ని గొడుగులు ఉన్నాయి, అది ఈసారి చూద్దాం. ఏ పండుగ వస్తే ఆ పండుగే ఇంక మనకి, ఏదొస్తే అది, ఎవరంటే ఇక అంతే. క్రైస్తవ్యం కూడా ఎటు పడితే అటు మలుపు తిరిగిపోతుంది. ఒక స్థిరమైన నిర్ణయం లేదు, ఒక దృఢమైన సంకల్పం లేదు. ఇక్కడ యెహోషువ అంటారు, మీరు ఎవరిని సేవించాలనుకుంటే వారిని సేవించండి. ఒకప్పుడు ఐగుప్తులో విగ్రహారాధన చూశారు, దాటి వచ్చిన తర్వాత విగ్రహాలనే చేసుకొని దేవుణ్ణి ఆరాధించారు. పాత నిబంధన మర్చిపోయారు, ధర్మశాస్త్రం మర్చిపోయారు, 10 ఆజ్ఞలు మర్చిపోయారు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహమునైనను రూపమునైనను నీవు చేసుకోకూడదని లేదా బైబిల్లో? 10 ఆజ్ఞల్లో ఉందా లేదా? ఇక అంతే, అసలు ఆ ఒక్క సమాధానం చాలు. 10 ఆజ్ఞల్లో ఉంది కదా, ఏ ప్రతిమను నువ్వు పూజించకూడదు, ఏ ప్రతిమను నాకు వేరుగా నువ్వు తయారు చేయకూడదని. వీళ్ళు అట్లా ఎటంటే అటు మలుపు త్రిప్పబడుతూ వచ్చారు. అందుకే ఈయనేమంటాడంటే, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారిను యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఆమేన్. అట్లా మన ఆధ్యాత్మిక జీవితంలో లోకంలో అనేక మంది రకరకాల వ్యక్తులు రకరకాల దేవుళ్ళను సేవించేవారిగా ఆరాధించేవారిగా ఉంటారు. క్రైస్తవుడవైన నీవు తప్పనిసరిగా కంఠములో ఊపిరి ఉన్నంత వరకు ఆయననే సేవించాలి, ఆయననే సేవించాలి. విశ్వాసి నాకు ఏ ఊరేగింపులో మెయిన్ రోడ్లో అది పోతుంటే నీకేం పని అమ్మాడా యేసుమ్మా? ఏం పని నీకు? చూసేదేంది? చూసేది ఏందాడా? ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? ఇక రక్షింపబడిన నీకున్న ప్రత్యేకత ఏది? ఆమేన్. ఇప్పుడు ఆ నలుగురితో పాటు వెళ్తుంటే నువ్వు కూడా ఎట్లా ఉంది? అది నువ్వు కూడా సేవించినట్లే ఉందిగా, అంతేనా కదా? నీకెట్ట తెలుసు అంట, నువ్వెందుకు వెళ్ళావు ఆ ఊరేగింపులు అంటే, నేను మీటింగ్కి పోతున్నా, ఆ ఊరేగింపులో నా కారు ఇరుక్కుంది, చిన్నగా వెళ్తున్నావు. మళ్ళీ ఈ ఊరిలో కాదు, ఇంకొక ఊరిలో, బంధువుల ఊరిలో. అక్కడ నీకేం పని ఈ పండక్కి? నేను సేవించడానికి రాలేదండి. మరి దేనికి వచ్చావండి? దేనికో వచ్చానండి. మర్మాలు దేవునికే చెందుడు. నాకు భలే కోపం వస్తుంది కొన్ని సందర్భాల్లో. కొంతమందిని చూస్తే వీళ్ళు ఏం దానియేలు అవుతారు, వీళ్ళేం యోబులు అవుతారు, వీళ్ళేం పౌలులు అవుతారు. అంతేనా కదా? ఏ పండగ వస్తే ఆ పండుగ ఏది ఉంటే అది అన్నిటికీ అంతే. ఎట్లా తీర్మానం ఉంది కదా. యెహోషువ అంటారు, మీరు ఎవరిని సేవిస్తారు? నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఒకళ్ళు అంటున్నారు, యేసు ప్రభు కూడా దేవుళ్ళలో ఒకళ్ళేలే. ఏమన్నారు? యేసు ప్రభు కూడా దేవుళ్ళలో ఒకడు, ఆయన కూడా దేవుడే. ఎట్లా అది? అట్లాంటి వారితో కాదు మన సహవాసం కలిగి ఉండాల్సింది. లోకానికి వేరవ్వాలి, ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన దేవుళ్ళలో ఒకడు కాదు, ఆయనే దేవుడు, నిజదేవుడు, ఏకైక దేవుడని మనం విశ్వసించాలి. ఇప్పుడు అందరూ దేవుళ్ళకు ప్రార్థన చేయటం మానేసి రాజు దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నారు. దానియేలు ఒక్కడు ప్రత్యేకంగా ఉన్నాడు. దానియేలు ఒక్కడు ప్రత్యేకంగా ఉంది. నేను 3 మాటలు చెప్పిందిలో ముగించేస్తాను. దానియేలు ప్రార్థన విషయంలో బలమైన తీర్మానం కలిగి ఉన్నాడు.
ఆ తీర్మానం ఎదుట సింహాలు నోరు మూసుకున్నాయి. లోకంలో కూడా ఎన్నో సింహాలు ఉంటాయి, నీ మీద గరవటానికి వస్తాయి. అప్పుడప్పుడై పండగ పబ్బానికి అహో అంటూ ఉంటాయి. అమావాస్యకి పౌర్ణమికి ఆ సింహాలన్నీ నోర్లు ముయ్యాలంటే ఏంటి? మీకు సింహం మనకు ఎవరు గుర్తొస్తున్నారు? ఏమ్మా, అత్త గుర్తవుతుందా, కోళ్ళ గుర్తవుతుందా? ఏమండి, కొన్ని సింహాలు అరుస్తూ ఉంటాయి. అవి సైలెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ ప్రార్థనలో మీ తీర్మానం గట్టిగా ఉండాలి. దానియేలు తీర్మానం దానియేలు ముందు సింహాలను నోరు మూపించింది. మోషే తీర్మానం మోషే ఎదుట ఉన్న సముద్రాన్ని పాయలు చేయగలిగిన శక్తినిచ్చింది. ఈ భూప్రపంచములో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఏకైక వ్యక్తి అయినా అతనికి ముందు అతని తర్వాత సముద్రాన్ని పాయలు చేసిన వీరుడు ఎవరు లేరు, మోషే ఒక్కడే. మరి నీ ఎదుట ఎన్నో సముద్రాలు ఉన్నాయి, ఎన్నో అడ్డులు ఆటంకాలు ఉన్నాయి. అవన్నీ దేవుడు తొలగించాలి అంటే మోషే వలె నువ్వు తీర్మానం తీసుకోవాలి. దేవుని ప్రజల మధ్యలోనే నేను ఉంటాను, అన్యులతో నేను కలవను. మూడోది, దావీదు తన జీవితంలో హెచ్చింపబట్టానికి కారణం, నేను దేవుని సముఖంలో ఉంటాను చిరకాలం దేవుని సముఖంలో. మరి మన స్థాయి పెరగాలి, మనల్ని దేవుడు హెచ్చించాలి అంటే మన దేవుని సముఖంలో ఉండేటట్లుగా మనం తీర్మానించుకోవాలి. ఆఖరిగా యెహోషువ తన తరములో అనేకులను కనానుకు నడిపించే ఒక వ్యక్తిగా మార్చబడుతూ వచ్చాడు. నీ ద్వారా అనేకులు దేవుని రాజ్యానికి నడిపించబడాలి అంటే నువ్వేం చేయాలి? ఆయననే సేవించాలి. ఆయననే ప్రతి ఊరేగింపుల్లో కలవకూడదు, ప్రతి దాంట్లో తిరగకూడదు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, వేరుబాటు జీవితం ఉండాలి. దేవునికి సమీపమయ్యే కొలది మనుషులకు, బంధాలకు, లోకానికి కాస్త మనం ఎడమవుతూ ఉంటాం. నీకు దైవ ప్రీతి ఉంటే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. నీకు లోక ప్రీతి, బంధు ప్రీతి, నీకు అవి ఎక్కువ ఉంటే వాళ్ళనే సంపాదించుకుంటావు. నీకు దేవుని మీద మక్కువ ఎక్కువ ఉంటే నువ్వు దేవుని కొరకే దేవుణ్ణి సమీపించే వ్యక్తిగా మార్చబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక.